ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక మండల తహసీల్దార్ గడిల శ్రీనివాస్ కి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు। సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను కల్పించే విధంగా 9వ షెడ్యూల్లో చేర్పించాలని పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ బీసీల సంక్షేమం కొరకు కృషి చేయాలని అన్నారు। చెప్పడం జరిగింది। అట్టి తీర్మానాన్ని రాష్ట్ర గవర్నర్ ద్వారా అమలుపరిచే విధంగా పార్లమెంటు కూడా పంపించడం జరిగింది। నేటికి బీసీల యొక్క రిజర్వేషను అట్టడుగునే ఉండి అన్ని సామాజిక వర్గాలు ముందుకొచ్చి నేటి వరకు కూడా ఇప్పటికీ కూడా బీసీలకు ఐక్యతగా ఉన్నప్పటికీ మిగతా సామాజిక వర్గాలు బీసీలను అణగదొక్కే విధంగా ప్రవర్తిస్తున్నాయి। వెంటనే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని ఛాలెంజ్గా తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగానైతే ప్రకటించారో బీసీలకు 42% ఇస్తాము, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని ఏ విధంగా ప్రకటించిన వెంటనే దాన్ని అమలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఛాలెంజ్గా తీసుకొని వెంటనే అమలు చేయాలి। తెలంగాణలో ఉన్న బీసీల ఐక్యవేదిక సూచన మేరకు నేడు తొర్రూరు మండల తహసీల్దార్కు వినతి పత్రం కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది। ఈ యొక్క వినతి పత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరీకు పంపించడం జరిగింది। వెంటనే ప్రతి మండలం నుంచి బీసీల ఐక్యవేదిక ఈ యొక్క రిప్రజెంటేషన్ వెంబడే ఎంఆర్ఓలకు ఇచ్చి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాం। మీ పుప్పాల మధుకుమార్ ఈరోజు గౌరవ తహసీల్దారు గారి సమక్షంలో బీసీలకు సాధన సమితి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీ సాధన సమితి నుంచి తహసీల్దార్ గారికి వినతి పత్రం చేయడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తానని ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ కోటాలో పంపడం జరిగింది। కేంద్ర ప్రభుత్వం గత 7 నెలలుగా దాన్ని కాలయాపన చేస్తూ బీసీల హక్కులను కాలరాస్తూ ఉన్నది। కేంద్ర ప్రభుత్వం తొందరనే వచ్చే శీతాకాల సమావేశంలో బీసీల డిక్లరేషన్ గురించి ఒక స్పష్టమైన విధానంతో 9th షెడ్యూల్లో చేర్చాలని, బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం। జస్టిస్ ఈశ్వరయ్య, మన ఇంటలెక్చర్ ఫోరం అధ్యక్షులు ఐఏఎస్ అధికారి చిరంజీవులు సారు, మరి అదేవిధంగా మరి బీసీ ఎస్సీ కన్వీనరు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి సమీక్షణ మేరకు ఆదేశాల మేరకు ఈరోజు మనం తహసీల్దారు ఆఫీసులో మేము వినతిపత్రం చేయడం జరిగింది। అయితే బీసీలు 42% రిజర్వేషన్కై మన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చిన సందర్భంగా అది ఆ జీవోల దారి ఇచ్చింది, జీవోల కొట్టివేయబడింది హైకోర్టు కనుక దీన్ని ఏం చేయాలని చెప్పినంటే మన గవర్నమెంటు, ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడు మరి కామారెడ్డి డిక్లరేషన్లో మేము బీసీలకు రిజర్వేషన్లు తెచ్చి ఇచ్చే బాధ్యత మాదని చెప్పారు। మరి దానికి అనుకూలంగానే మరి కేంద్ర గవర్నమెంట్తో 9th షెడ్యూల్లో చేర్చి మరి బీసీ రిజర్వేషన్లు అత్యధిక పెంచి అంటే విద్య, ఉద్యోగం, మరి మన స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు అమలు చేయడానికై మరి ఉద్యోగం చేయాలని మరి దానికోసం ధర్నా విజంతం చేయాలని మేము కోరుకుంటున్నాం। నేడు బీసీ ఐక్యవేదిక వారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండల ఎంఆర్ఓలకు వినతి పత్రాలు సమర్పించడం జరిగినది। బీసీ ఐక్యవేదిక వారి ఆదేశం మేరకు ఇవ్వటం జరిగినది। మరియు అనాది కాలం నుండి దాదాపు 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన కాండి బీసీ ప్రజల్ని పాలకులు ఏమైనా వాడుకొని వదిలిపెడుతున్నారు కానీ బీసీలని విచ్ఛిన్న పాలు చేసి బీసీలని వివిధ రకాలుగా చట్టసభల్లో కానీ విద్య వైద్యలో కానీ అనేకంగా వివక్ష చూపిస్తూ మరి పాలకులు మరి అగ్రకులాలు మోసానికి గురి చేస్తున్నారు। బీసీలు ఏం అన్యాయం చేసినారు? మరి బీసీలు ఓట్లు లేవా? బీసీలకు మరి అడిగే హక్కు లేదా? బీసీలు అగ్రకులాల కంటే అట్టడుగు స్థాయిలో ఉన్నారు। మరియు విద్య, వైద్యము మరియు చట్టసభల్లో వెంటనే బీసీలకు సముచిత స్థానం కల్పించాలని మోడీ గారిని వేడుకుంటూ వెంటనే అమలుపరచాలని కోరుకుంటున్నాం। Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.